హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను మీ కిషోర్ ద రైడర్ అండ్ ఈరోజు ఒక కొత్త వీడియో. అంటే ఇప్పటి వరకు వచ్చినాయి బైక్లు, ఇప్పుడు వచ్చేటివి కార్లు. అవి కార్లు అని చెప్పొద్దు, వాటిని మాన్స్టర్స్ అని చెప్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఆ రెండు కార్లు ఒకటి కాదు, రెండు కార్లు ఉన్నాయి యాక్చువల్గా. బిఎండబ్ల్యూ ఉందని చెప్పేసి బిఎండబ్ల్యూ ఎక్స్పెక్ట్ చేయకూరి, ఆడ ఉన్నది మొత్తం వేరే కథ, వేరే లెవెల్ అయితే ఉన్నాయి. సో ఏందో ఎనీ గెసెస్? ఎండ గట్టికుంది యాక్చువల్లీ, చూడలేకపోతున్నా. సో ఎనీ గెసెస్? నో. సో చూడరి, నా వెనకాల రెండు పెద్ద మాన్స్టర్లు అయితే ఉన్నాయి. అవి చూస్తారు కదా, నేను కూడా బచ్చగాన్లేక కనిపిస్తుంది ముంగట. మనకి ఒకటి వచ్చేసి కొత్తది 2025 మోడల్ టొయోటా హైలెక్స్ 4x4 ఆటోమేటిక్ అనమాట. అసలు రోడ్డు మీద దాన్ని చూస్తుంటే వెనకలోడు కానీ ముంగటోడు కానీ అందరు తప్పుకుంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 2019ది ఇసుజు V-Cross 4x4. ఇది ఇంకో లెవెల్. సో దేనికి తక్కువ అని చెప్పలేము. రెండు యూనిక్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ హ్యావ్ ఎక్స్పీరియన్సింగ్ విత్ దీస్ వెహికల్స్. అండ్ మా కాన్సెప్ట్ వచ్చేసి అప్పుడప్పుడు ఆఫ్ రోడింగ్ అండ్ దాంతోపాటు మన బండ్లు ఎప్పుడు హాతిస్తాయో తెలియదు కాబట్టి బండి ఎక్కియనికే అండ్ ఏమైనా లాంగ్ టూరింగ్కి వెళ్ళినప్పుడు ఒక బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ క్యాంపింగ్ చాలా అంటే చాలా పనులు అయితే మనం దీంట్లో చేయొచ్చు. అండ్ బండి దగ్గరగా క్లోజప్ షాట్స్ ఆల్రెడీ ఆఫ్ రోడింగ్ కూడా చేసాం రెండింటితోని. ఏది తగ్గుతలేదు. ఇంకా మిగతా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కోసం మనతో పాటు ఒక తోప్ సెలబ్రిటీ అయితే ఉన్నాడు మనతో పాటు. సో మనోని పిలుస్తా. సో స్టే ట్యూన్. సో మన రెండు మాన్స్టర్స్తోని ఇద్దరు అగైన్ అనదర్ మాన్స్టర్స్ ఆర్ విత్ us. వాళ్ళిద్దరు ఇదే. హాయ్ గైస్, నిహాన్ హియర్. ఇట్స్ మీ జామ్. ఇది నా 2025 హైలెక్స్. ఇది 2019 V-Cross. సో ఇది స్టాక్ మొత్తం అంతా అప్గ్రేడ్ చేయించాము. షాక్స్ వచ్చేసి ఐరన్మెన్ షాక్స్ 2-inch లిఫ్ట్ వేయించాము. తర్వాత ట్యూనింగ్ బ్యాలెన్స్డ్ ట్యూనింగ్ అయింది. తర్వాత MUX ట్యూనింగ్ అయింది. BHP వచ్చేసి 200 BHP విత్ 500 mm టార్క్ పెరిగింది బండికి. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి EGR ప్లేట్ క్యాట్కాన్ డిలీట్ చేసేసి డైరెక్ట్గా బెండ్ పైప్ వేసాము. అండ్ టర్బో పైప్స్ కూడా చేంజ్ అయిపోయి స్టెయిన్లెస్ స్టీల్కి వచ్చింది. సో అయితే కంప్లీట్ స్టాక్ కంపేర్ టు దీని సైజ్ డిఫరెన్స్ ఉందండి. చాలా ఇదైతే వెళ్ళి మాన్స్టర్ లెక్క కనిపిస్తుంది. దీనికి కూడా నేను ఇంకా తొందరలో లిఫ్ట్ కిట్ చూడాలి. ఇంకా ఇప్పుడే ఈరోజే ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్తూ వచ్చాక ఇక దీనికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి బేర్లు ఏం లేవు. ఒక పిల్లో అదొకటి తెప్పించిన అంటే నెక్స్ట్ పిల్లో. కొన్ని రోజుల తర్వాత దీనికి కూడా లిఫ్ట్ కిట్ మొత్తం సస్పెన్షన్ అప్గ్రేడ్, దీనికి లిఫ్ట్ కిట్ ప్లస్ ఇది రోల్ బార్స్. ఈ రోల్ బార్స్ బాగున్నాయి. ఈ రోల్ బార్స్ నేను చెప్పలేదు. రోల్ బార్స్ వచ్చేసి ఆప్షన్ 4 wheel drive. కొంచెం డెలికేట్గా ఉన్నాయి కానీ వర్త్. నేను వచ్చేసి హ్యామర్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. హ్యామర్ రోల్ బార్ మెయిన్ పర్పస్. ఈ బండి ఎందుకు కొన్నామంటే బైక్స్ లోడ్ చేసుకొని తీసుకెళ్ళి ఆల్రెడీ ర్యాంప్ తయారు చేయించాము. సో అన్న ర్యాంప్ తయారు చేయించండి, మెయిన్గా తయారు చేయించాలి. ఇప్పటికైతే ఈ బండి ఎందుకు వాడుతున్నామంటే మంచిగా ఎక్కడన్నా స్పాట్కి వెళ్ళి చిల్గా కూర్చొని చిల్గానికి మంచి ఒక బీరో అట్లా చేద్దామని. ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కించేది నువ్వే బండి ఎక్కిస్తున్నావు? నేను ఉన్నాయి. అల్ట్రావైలెట్ ఉంది, బెనెలియో ఉంది, ట్రాంప్ 400X ఉంది. ఇవి ఎక్కేస్తాయి ఈజీగా. అల్ట్రావైలెట్ అయితే ట్రాంప్ ఇంకా అల్ట్రావైలెట్ రెండు కలిపి ఎక్కేస్తాయి. బెనెలి అయితే ఒకటే సింగిల్ పీస్ బెనెలి. అది వచ్చేసి 10R ఇంకా KLX రెండు పడతాయి అనుకుంటలేను. 10R అయితే మిడిల్లో పెట్టచ్చు. అవును, లేదు అంటే అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక 10R పెట్టి ఇట్లా చేయొచ్చు కానీ రిస్క్ కొంచెం. మంచిగా దీనికి హింజెస్ మంచిగా ఇచ్చాను. బుక్స్ పెట్టుకోవడానికి దీనికి ఆల్రెడీ ఇచ్చాను. మీకు లేదు కదా? నా దానికి వెల్డింగ్ చేయించాను. బుక్స్ ఇచ్చాడు. మొన్ననే స్టాప్స్ కొనుక్కున్నాము. ఈ ర్యాంప్ ఇవన్నీ ఇక్కడ తీసుకొని ఈ ర్యాంప్ నేను ఒకసారి నా దానికి కూడా ట్రై చేసి ఫస్ట్ ఒక వెహికల్ మీద టెస్ట్ చేసి మంచిగా ఉందంటే ఇంక వేసుకొని తిరుగుడే. ఒకసారి ర్యాంప్ తీసి పెట్టు. ర్యాంప్ ఇన్స్టాలేషన్ నేను కూడా గురించి ఒకసారి చూపియాను. ఏం వస్తుంది విడిటీ ఉందిగా. ఇది ఒక పీస్, మిడ్ ఇది ఇట్లా లాకింగ్ చేసేటట్టు ప్లాన్ చేసాం అన్నమాట.
మంచిగా వస్తుంది. మళ్ళీ అది 3 పీస్ అనుకోండి. ఇది యాక్చువల్లీ పెద్దగా అయింది, పెద్దగా అయితే మధ్యలో కట్ చేపించి అనేది ఓపెన్ చేస్తే నా అయితే ఉందన్న ఈజీగా వచ్చేస్తుంది దానికి. ఇది యాక్చువల్లీ ఎక్స్ట్రా లెంత్ పెట్టాడు, కాకపోతే మధ్యలోకి వచ్చేసరికి టెన్షన్ ఎక్కువ అవుతుందని కట్ చేపించేది, చిన్నగా చేపించి. 2 పీస్ నాన్ కూడా ఒకసారి పెట్టి చూద్దాం. నిలబడు, దాని మీదకి ఎక్కి ఇద్దరు నిలబడు. నిలబడు, ఇద్దరు నిలబడు. నేను కేర్లెస్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. వెయిట్ చెప్పరు ఇద్దరు. అది బేసిక్గా 100 పైనే ఉంటుంది. నేను 93 ఎక్కు, నువ్వు ఎక్కు. 1000 కిలోస్ చొప్పులు చాడుతున్నాయి. ఈజీ ఎక్కేసి మళ్ళీ ఇక్కడనే మనం 300 ఉన్నాం అనుకున్నాం. ఆన్ అండ్ యావరేజ్ 100 వేసుకున్నా. జస్ట్ ఈ బెడ్ ఒకటే, ఈ బెడ్ ఇంకా దాంతో కంపేర్ చేస్తే ఇంకా పెద్దగా ఉంది. 1000 కెపాసిటీ ఓన్లీ ఇది సింగిల్. ఇంకా వెనకాలైతే మా ఫ్రెండ్స్ అంతా కూర్చున్నారు, 4 5 6 కూర్చున్నారు. కూర్చోడం మంచిగా ఇచ్చారు, సీటింగ్ చిన్న క్వశ్చన్ లాగా వేస్తే చాలు. ఫ్యూచర్లో ఇల్లు కట్టేద్దామని ఐలెక్స్ మీద ఇల్లు కట్టేద్దాం మొత్తం దాగానే వచ్చేస్తుంది, పండుకోవచ్చు, కాలు సరిపోతాయి. ఒకటి నేను చూసినా అన్న, ఇక్కడ చైనాలో అక్కడ ఏం చేస్తుందంటే కంప్లీట్ ఒక కిట్టే వస్తుంది, ఇట్లా పైన నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ ఆఫ్ అవుతుంది. పైన అంతా బెడ్ వస్తుంది, చిన్న కిచెన్, మళ్ళా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చిండు, డెడికేటెడ్ ఇచ్చిండు, వాష్రూమ్ కూడా ఇచ్చిండు. బాగుంది అది వేసుకున్నామంటే మొత్తం ఏంది వరల్డ్ టూర్ వెళ్ళిపోవచ్చు ఈజీగా. కొట్టేద్దాం నెక్స్ట్, అదే ప్లానింగ్, పెద్ద స్కెచ్. ఇగో ఊరుతుంది మంచిగా సరిపోతుంది. 10 ఆర్ ఇటు వచ్చిందంటే కేఎల్ఎక్స్ ఒక సైడ్కి వేసినా అందుకే నేను హ్యామర్ ఎందుకు చూస్ చేసుకున్నా దీనికన్నా, దీని బదులు అంటే ఇది కొంచెం స్పేస్ చాలా ఆక్యుపై చేసింది. ఆప్షన్ కొంచెం ఇట్లా బల్క్ ఉన్నట్టుంది, ప్లేస్ లేదు. ఇది హ్యామర్ అనుకో అవుటర్ లుక్ వస్తుంది మంచిగా. సో ఎట్లా ఈ స్పేస్ యూజ్ చేస్తుంది అన్న. సో నీకు ఇక్కడ ఒక టైర్ వచ్చింది అనుకో, ఇక్కడ ఒకటి ఈడ వరకు వస్తుంది 10 ఆర్. కేఎల్ఎక్స్ ఈజీగా సరిపోతుంది. క్రేజీ. బండి షిఫ్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా నెక్స్ట్ అది. ఈ ర్యాంపులు ఒకవేళ 2 ఉన్నాయి అనుకో, ఈజీగా ఒక MG కామెట్ నిరికి చేయొచ్చు. దానిలో అయ్యో హైలెక్స్ బెడ్ మీద ఒక MG కామెట్ వచ్చేస్తుంది. సరిపోయి ట్రై చేద్దాం. మనం వాడిదైనా బ్యాటరీ ఖరాబ్ అయిందా, బ్యాటరీ అయిపోయిందో ఎక్కిచ్చేయచ్చు. రెస్క్యూ వెహికల్స్ కింద కూడా వాడచ్చు. పెట్రోల్ ఏమన్నా అయిపోతే బండి అయిపోయిందంటే అరే రారా ఏడును టవ్ కట్టేసి గుంజుకొని లారీనే గుంజుతుంది ఈజీగా. సో టార్క్ ఇది స్పెసిఫికేషన్స్ 500 న్యూటన్ మీటర్ టార్క్ అన్న. యా హైలెక్స్ తర్వాత సేమ్ అయింది. ఇది బేసిక్ గా ఫస్ట్ టార్క్ ఎంత ఉండేది 136 bhp, టార్క్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 320 Nm అట్లా 320 Nm టార్క్. సో టార్క్ 500 పెరిగింది, bhp వచ్చేసి 197 కి వచ్చింది. నాదైతే కంప్లీట్ బోన్ స్టాక్ 500 టార్క్ 201 bhp అయితే. ఇప్పుడే ట్యూనింగ్ అయితే ఇప్పుడే కాదు, కొంచెం నేను ఒక 1 year దీన్ని ఎంజాయ్ చేసి యాక్చువల్గా నార్మల్ గానే బీస్ట్ ఇది ట్యూనింగ్ చేసారంటే ఇది ఇంకా మాన్స్టర్ నెక్స్ట్ లెవెల్. దీనికి లిఫ్ట్ కిట్ అవన్నీ వేయించినప్పుడు ట్యూనింగ్ ట్రై చేస్తాం. ఓకే, ఆల్రెడీ ఎట్లా ట్యూన్ చేసిన ఒక 10 hours ఉంది, దీన్ని వదులుతాం, దీన్ని కూడా చేస్తాం. సో ఇద్దరు చేంజ్ అయ్యారు కదా, హౌ యూ ఎక్స్పీరియన్స్? సో ఫస్ట్ నేను చేంజ్ అయినప్పుడు దానికి దీన్ని కంపేర్ చేస్తే అసలు నాయిస్ లేదు, ఏం లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది బై ద ఫ్యాక్ట్, అట్లా అనిపిస్తుంది నాకు. స్మూత్నెస్ మాత్రం 100లో వెళ్తున్నా సరే నేను 70-80లో వెళ్తున్నట్లు ఫీల్ వస్తుంది. ఒక బీట్ సౌండ్ వల్ల తెలుస్తుంది 100. అది కూడా అవును, ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్, ఇది మాన్యువల్. ఇది కొంచెం సస్పెన్షన్ లిఫ్ట్ అయినందుకు నా దానికి దీనికి చూసుకుంటే రంబుల్ స్ట్రిప్స్ వస్తాయి కదా, రంబుల్ స్ట్రిప్స్ వచ్చినప్పుడు ఇలా తేడా తెలుస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. స్లో స్పీడ్లో ఉన్నప్పుడు రంబుల్ స్ట్రిప్ ఇట్లా ఎత్తేస్తుంది. 50 స్పీడ్ మీద రంబుల్ మీద వెళ్ళినాక అసలు తేడానే తెలియదు, స్మూత్ ఇట్లా గ్లైడ్ అవుతుంది.
ఇది నేను కూడా అదే సస్పెన్షన్ ఒకసారి ట్రై చేయాలి, ఐరన్ మ్యాన్ ఆర్ ప్రోమన్. ఇంకో ఏదో కంపెనీ చెప్పినా డీపీ 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 6 లక్షలు. అది 6 లక్షలు. 6 లక్షలు సస్పెన్షన్. నేను చెప్పేసి డీపీ చూపిస్తేనే అది ఇంకా వేరే ఇంకో కార్ వస్తుంది అనమాట. దాని మించిన సస్పెన్షన్స్ ఉన్నాయో తెలియదు. అడ్జస్టబుల్ సస్పెన్షన్స్. అవును, అడ్జస్టబుల్. రేర్ ఫ్రంట్ రైడ్ క్వాలిటీని బట్టి దీనికే దగ్గర దగ్గర 500 డీపీ. దీనికి ఎంత ఉంటుంది అన్నమాట. దుమ్ము దుమ్ము చూడండి గాస్, యాక్చువల్ కలర్ ఇది కాలుతుంది. బ్లాక్, యాక్చువల్ కలర్ బ్లాక్, మొత్తం దుమ్ము. ఇది కూడా చాక్లెట్, చేతిలో మార్కలు ఎక్కువ ఉన్నాయి. డార్క్ చాక్లెట్ అనమాట ఇది. ఈ రెండు కాంబినేషన్. అది డార్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్. నేను కార్ ఏదో అనుకున్నాను, కార్ మెయింటెనెన్స్ అయితే తిరుగుతుంది. 30,000 డీజిల్ తాగింది ఇప్పటికి. మనం చెక్ చేసుకుంటే ఎన్ని కిలోమీటర్స్కి? 2000 కూడా కాదు, 1700 1800. నీళ్ళే. ఇంకోటి దీనికి ట్యూనింగ్ అయిన తర్వాత నాకు మైలేజ్ వచ్చేసి 17 వచ్చింది హైవే. అల్టిమేట్ అది. తర్వాత సిటీలో 11 వస్తుంది. ఎంత కొట్టినా సరే 10 వస్తుంది, 11 వస్తుంది. హైవేలో అయితే 160 కొట్టాను, అయినా సరే కాన్స్టెంట్ గా 15.8 మైలేజ్ వస్తుంది. ఇది సిటీలో 6 ఆటోమేటిక్ కాబట్టి కొంచెం వేరియేషన్ 6 7, కానీ హైవేలో 10 ఈజీ. ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ ఎంత కొంచెం చూడాలి. ఇప్పుడు సర్వీసింగ్కి వెళ్తుంది బై ద వే. ఓహో, సర్వీసింగ్. ఒకసారి ఒక చిన్న వీడియో తీసి చూద్దామని. సో ఆఫ్టర్ సర్వీస్ అమౌంట్ ఎంత అవుతుంది? అది కూడా నాకు కూడా ఐడియా లేదు. ఫ్రీ గెస్, ఫ్రీ ఫస్ట్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది కదా. లేదంటే మ్యాక్స్ 10,000 కన్నా ఎక్కువ కాదన్న. ఏముంది, ఏది ఫార్చునర్ ఇంజనే కాబట్టి ఫార్చునర్ బిల్డింగ్ ఉంటుంది కదా, 10,000 ఉంటుంది. మళ్ళీ ఎంత 10,000 కిలోమీటర్స్కి సర్వీస్. ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా, నేను ఎప్పుడు ఏ బండి 1,000 కిలోమీటర్స్కి సర్వీస్ ఇవ్వ. కంప్లీట్ 2,000 లేదంటే 2,500 తిరిగిన తర్వాతనే ఇస్తాను. ఎందుకంటే కొంచెం ఇంజన్ మంచిగా ఇంకా అదేంది లోపల ఏమంటారు దాన్ని కదా, ఎన్ని రోజులు అలా ఉంటుందో తెలియదు. సో ఆ ఆయిల్ అనేది మార్చాలి. సో 2,000 కిలోమీటర్స్కి నేను సర్వీసింగ్ ఎందుకు ఇస్తాను అంటే కొంచెం రిఫైన్ అవుతుంది ఇంజన్ ఇంకా. సో నీకు ఇంకా నేను 10R అయినా సరే, KLX అయినా సరే, KLX అయితే మరీ ఘోరం 2,500కి ఇచ్చాను. ఓకే, దానిలో మైలేజ్ ఉన్న 30, 32, 33 ఇస్తుంది. ఎగ్జాస్ట్ మార్చిన తర్వాత 10R 20 ఇస్తుంది. అది ఈజీ 20, ఫుల్ ట్యూన్డ్, కస్టమ్ ట్యూన్డ్, ప్లస్ అది అన్లాక్డ్ స్టిల్ 14,500 RPM. అయినా ఈజీ 20 ఇస్తుంది. దాని AFR రేషియో మంచిగా ఉండే. ఏంటంటే ఇంజన్ అనేది మంచిగా కొంచెం రిఫైన్ అవుతుంది అన్న 2,000కి. సో నేను దీన్ని కూడా అదే 2,000 వరకు దిప్పిద్దామని చెప్పి కొంచెం లేట్ చేసి అది మైలేజ్ ఇస్తాను. ఇప్పుడు ఆఫ్టర్ సెకండ్ సర్వీస్ ఎక్స్పెక్టింగ్ 10. ఇంకా కిషోర్ అన్న నువ్వేమైనా చెప్దాం అనుకుంటున్నావు? ఇట్లా పెట్టుకొని మాట్లాడు, మేము కూడా వింటాం. ఆడికే రావాలి, మైక్ ఆడనే ఉన్నాయి. ఇంకేమేమి మోడిఫికేషన్స్ చేపించినావు? దీంట్లో ఇంకా లెంజో వీల్స్ ఉన్నాయి. కాలిపర్ రెడ్ చేయించాను, ఇది అవుట్లెట్ రెడ్ చేయించాను. టైర్ వచ్చేసి వ్రాంగ్లర్ 265 కదా, మంచి ఆఫ్ రోడింగ్. 265/65 ఇది క్రేజీ. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అయినా సరే పడుతుంది. లోపల లోపల వచ్చేసి కంప్లీట్ గా సీట్స్ అవన్నీ చేంజ్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ ఇది మంచి స్పేషియస్ అండ్ మంచి మ్యాటింగ్ అయితే ఉంది. సెట్ ఉంది అసలు బండి. మోరల్ తెప్పించేసాము. లైటింగ్ జిమ్మిక్ జరుగుతున్నాయి. ఇంకా కొంచెం వైరింగ్ ఉంది, అది సెట్ చేయాలి. మీకు ఇష్టం జై బజరంగ్ బలి. సో ఓవరాల్గా మంచి మంచి మోడ్స్ అయితే దీని మీద చేయించారు. ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాం. ఇవైతే లోపల పడేయాలి. ప్రణీత్ ఎస్. ఇంటీరియర్ ఎట్లా అనిపించింది అసలు? దీని ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్ అన్న. దీనిలో ఒకటి తెలుసా, ఇంత పెట్టుకున్నా కూడా వీడు వైర్లెస్ కార్ ప్లే చేయలే. సో నేను ఇది చిన్న ఒక అడాప్టర్ కొనుక్కున్నా, సమ్వేర్ అరౌండ్ 1,500 18 సంథింగ్ ఉంది. అది పెట్టుకుంటే కంప్లీట్ వైర్లెస్ అయితే. ఆహా, క్రేజీ. చాలా యూస్ఫుల్ ఉంది ఇది. ఒక్కసారి డైరెక్ట్ వైర్లెస్ కార్ ప్లే వచ్చేస్తుంది దీనివల్ల. నైస్. సో ఇది ఆటోమేటిక్ అండ్ సీట్స్ కూడా మస్తు ఇచ్చిండు యాక్చువల్గా. అండ్ రేట్ సీట్ కంఫర్ట్ ఉండదు కానీ నాట్ బ్యాడ్, చాలా బాగానే ఉంది. ఏలే మంచి కంఫర్టబుల్ స్పేషియస్ అండ్ దీనికి ఏసీ కూడా ఇక్కడ వచ్చినాయి అన్నమాట. సో మస్తు వ్యూ అసలు బ్యాక్ కూడా. ఇగోండి కంప్లీట్ వైర్లెస్ ఇది డివైస్ పెట్టినందుకు. ఇది చూడు, ఇది చిన్న ఒక విడ్జెట్ బాగుంది.
ఓ బాగుంది, కనిపిస్తుందో లేదు, కనిపిస్తుంది. యూఎస్లో దాంట్లో పెట్టుకోవచ్చు, ఇట్లా ఒక వాల్ పేపర్ టైప్ వస్తుంది, మన ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు, కార్ సంథింగ్ హైలైట్స్ పెట్టేసి. నేనైతే ఈ హైలెక్స్ ఉంటే హైలెక్స్ ఫోటో పెట్టేస్తాను. సో ఓవరాల్గా మనకి ఇంటీరియర్ అనమాట ఇది. 100 తిరిగేసినాం ఈరోజు, 19 వచ్చేసింది, 18 ఉండే పొద్దున్న. అయితే 100 కిలోమీటర్స్ అఫీషియల్లీ డన్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో తిప్పుతున్నాం. దీని కూడా టైర్స్ క్రేజీ ఫ్లవర్ ఫీలింగ్ వస్తుంది ఇట్లా రన్నింగ్లో. లుక్ ఈజ్ మాన్స్టర్ అండ్ లుక్స్ లైక్ ఎ ఫ్లవర్ వెన్ ఇట్స్ రన్నింగ్. ఓవరాల్గా 2 మాన్స్టర్స్ అయితే క్రేజీ ఉన్నాయి. మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఆబ్వియస్లీ మేమేం కొట్టుకోము, ఎందుకంటే వీ హ్యావ్ దట్ బ్రదర్హుడ్ బాండింగ్. ఏం లేదు, నాకు బండి అవసరం ఉంటుంది తీసుకొని వెళ్ళిపోవడమే, ఇది కాదంటే ఇది అట్లా. సో పర్పస్ ఈ కార్ కొనేది ఏంటంటే అదే బైక్స్ లోడింగ్ అంటే ప్యూర్ ఆఫ్ రోడ్ చేసింది. ఈడ కూడా బైకింగ్ ప్రియారిటీ వచ్చింది. దట్ వాట్ బైకర్స్ ఆర్. కార్ కాదు అంటే అది బ్లడ్లో ఉంటుంది అనమాట. ఏడుకోయినా బైకులు ఆలోచిస్తున్నాం. కార్లు ఇంత మంచి కార్లు వచ్చినా అలా బండి పెట్టాలన్న ఒక థాట్ ఉంది చూడు. సో దట్స్ వెరీ టెన్స్ ఎండ్ ఆఫ్ ద డే. సో అది సో విన్నారు కదా, ఇద్దరు ఓనర్స్ రివ్యూ అనమాట. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా బండి నడిపిస్తున్న కొద్దీ కొత్త ఇంకా తెలుస్తూనే ఉన్నాయి. అవి ఏవేంది అనేది నేను నెక్స్ట్ ఇంకా వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో మనోడిది కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ అండ్ జమ్మా ప్రణీత్ తెలుసుగా, చాలా మంది తెలిసి ఉంటారు. నాకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఆబ్వియస్లీ, వేరే లెవెల్ ఫాలోవర్స్. సో ఆల్రెడీ బ్రోది కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఫాలో అవ్వండి. అండ్ అక్కడ కూడా రెగ్యులర్ అప్డేట్స్, ఇంకోటి బండి ఇప్పుడు ఎక్కిచ్చేటివి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెరీ సూన్ పోస్ట్ చేస్తాం. అండ్ మా పెద్ద మనిషి కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట, బండి ఎక్కిద్దాం, ఇంకోటి ఒక టూర్ వేద్దామని. సో వన్స్ ఇది సెట్ అయిపోయింది అంటే ఇక గోవా వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ ఐబీడబ్ల్యూ చెప్పలేను స్టోరీ, చెప్పి అది కూడా లాస్ట్ ఇయర్ ఐబీడబ్ల్యూలో ఉన్నప్పుడు ఒక హైలెక్స్ మీద హైలెక్స్ రెండు దానిలో అన్ని డర్ట్ బైక్స్ వేసుకొని వచ్చారు. అది చూసి అన్న నెక్స్ట్ ఇయర్ వరకు మనం కొందాం. హైలైట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ గోవాలో ఉన్నప్పుడే ఈ మాట అనుకున్నాం. ఏంటి అంటే అన్న ZX అన్నారు బండి వేసుకొని నేను తీసుకొస్తాను, హైలెక్స్ తీసుకొని వస్తా అన్నాడు. లిటరలీ ఐబీడబ్ల్యూ టైం అయింది, బండి చేతులు ఉంది, మనోడు రెడీగా ఉన్నాడు. కాకపోతే గోవా కాస్త సో మహారాష్ట్రలోనైతే ఈసారి ఐబీడబ్ల్యూ అవుతుంది. అండ్ దానికైతే ప్లాన్స్ అవుతున్నాయి, చూడాలి ఏడు వరకు అవుతుంది ఏంది అనేది. బట్ లిటరలీ చెప్పాలంటే మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇద్దరం బండ్లు కనకాడుకోయినాయి అంటే తెలంగాణ బండ్లు ఇట్లే రచ్చ ఫ్లాగ్ ఒకటి పెద్దది, దీనికి బ్రో వేస్తున్నాం. బ్రోనా ఆల్రెడీ హింజెస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో యాక్చువల్లీ ఒక చిన్న అది కూడా ఉంది. అది మొత్తం వీడియో అంతా సెట్ అయిపోయాక అది కూడా చూపిస్తాం ఎట్లుంటుంది ఏందనేది. క్రేజీ ఉండబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ ప్రణీత్ అండ్ థ్యాంక్ యూ నెహాంత్. చాలా డీటెయిల్గా అయిపోయారు. సీరియస్ చెప్పాలంటే బొచ్చు కూడా తెలియదు నాకు ఇవేవి. అలేదో మాట్లాడుకుని నేను రికార్డ్ చేస్తున్నా. చలో టాటా బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్.